నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ కొండెపి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి ఆసుపత్రికి వచ్చే రోగులకు అంకిత భావంతో వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించిన మంత్రి స్వామి స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా డి-మార్ట్ కూడలిలో ఇనుప వ్యర్థాలతో ఏర్పాటు చేసిన నెమలి విగ్రహాన్ని ప్రారంభించిన ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ఒంగోలు నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించిన దామచర్ల ఇక వివరాలకు వెళితే రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి కొండెపి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియతో కలిసి ఆసుపత్రిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కొండెపి ఆసుపత్రికి వచ్చే రోగులకు అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. స్వయంగా రోగులతో మాట్లాడారు. ఆసుపత్రికి సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. మందుల విభాగంలోకి వెళ్లి మందుల స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడకు వచ్చే పేద ప్రజలకు అంకిత భావంతో వైద్య సేవలు అందించాలని మంత్రి స్వామి వైద్యులకు ఆదేశించారు. పెద్ద పల్లెటూరుగా ఉన్న ఒంగోలును కార్పొరేషన్ స్థాయికి తీసుకువచ్చానని దీనిని మరింత సుందరంగా తీర్చిదిద్దుతానని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు వెల్లడించారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా స్థానిక డి-మార్ట్ కూడలిలో ఇనుప వ్యర్థాలతో ఏర్పాటు చేసిన నెమలి విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ ఒంగోలు నగర మేయర్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం దామచర్ల మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో ఒంగోలు నగర సుందరీకరణ గురించి ఎవరు పట్టించుకోలేదని తెలిపారు. తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఒంగోలు నగరాన్ని ఆధునీకరించిన విషయాన్ని గుర్తు చేశారు. దాంతో స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో ఒంగోలుకు అవార్డులు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఒంగోలు నగరంలో సుందరీకరణ పనులు వేగవంతం చేస్తామని దామచల జనార్దన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా, ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత, ఒంగోలు నగర కమిషనర్ వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. అదివరకు పెద్ద పల్లెటూరుగా ఉండే ఈ ఒంగోలుని కార్పొరేషన్ రీతికి తీసుకొచ్చాం. ఆ రోజు ఈ రోజు ఉండే పరిస్థితుల్లో 5 ఏళ్ళు కనీసం పెయింటింగ్ కానీ నైట్ స్వీపర్స్ని పెట్టడం కానీ ఏది కూడా పట్టించుకోవాలా. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలుపెట్టాం. ఇది శాంపిల్గా ఇది ఒకటి తయారు చేశారు. దీన్నే డివైడర్స్ అన్నీ ఉండే ప్లేసెస్ అన్నింటిలో కూడా ఇదే రీతిలో బ్యూటిఫికేషన్ స్టార్ట్ చేస్తాం. ఎక్కడెక్కడ పార్క్స్ కానీ లేకపోతే ప్లాంటేషన్స్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ కూడా చేయడానికి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ ఫ్లైఓవర్ కింద కూడా ఆ రోజు ఎంతో ఖర్చు పెట్టి ఫ్లైఓవర్కి అంతా కూడా ప్రతి ఒక్కరు చిన్నపిల్లలకు కూడా గుర్తుండేటట్టుగా అప్పుడుండే ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ ఒక మంచి అలాంటి వాళ్ళంతా బొమ్మలు వేసేసి వాళ్ళకు గుర్తుండే విధంగా చేశాం. ఈరోజు అవన్నీ కూడా ఇష్టారాజ్యంగా చేశారు. దాన్ని కూడా అంతా కూడా బ్యూటిఫికేషన్ చేసి దాని తొందరలోనే ఒంగోలుని మళ్ళా మంచి వాతావరణాన్ని తీసుకురావాలి. కాబట్టే పోయినసారి ఉండే టైంలో స్వచ్ఛ భారత్లో మనకు అవార్డు కూడా వచ్చింది. ఆ రోజు నేషనల్ అవార్డు కూడా 72 అవార్డు ఇచ్చారు. మన స్టేట్లోకి వచ్చే 4th అవార్డు ఇచ్చారు. ఎందుకంటే స్వచ్ఛ భారత్లో అంత క్లీన్ అండ్ గ్రీన్గా చేసాం. అవన్నీ పోయినాయి 5 ఏళ్ళు. ఇప్పుడు మళ్ళా చేసి ఒక మంచి పేరు మంచి వాతావరణంలో కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ మా మేయర్ గారు కానీ వీళ్ళందరూ కూడా మన కార్పొరేటర్లు గారు అందరూ. మాగుంట కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి సతీమణి మాగుంట పార్వతమ్మ తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని అపోలో హాస్పిటల్ నందు చికిత్స పొందుతూ నేడు ఉదయం స్వర్గస్థులయ్యారు. ఆమె అంత్యక్రియలు గురువారం నెల్లూరు నందు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నందు పార్లమెంటు సభ్యులుగా పనిచేసిన ఆమె జిల్లా అభివృద్ధికి విశేష సేవలు అందజేశారు. ఆమె మృతి పట్ల పలువురు ప్రజా ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.
మాగుంట కుటుంబానికి, కుటుంబ అభిమానులకి, శ్రేయోభిలాషులందరికీ కూడా ఒక విచారకరమైన దినం ఇది. మా వదినమ్మ గారు మాగుంట పార్వతమ్మ గారు మరణించారంటే నమ్మలేకుండా ఉన్నారు అందరూ కూడా. మా అన్నగారికి ఇన్స్ట్రక్షన్ మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారి మరణాంతరం పార్వతమ్మ గారు మా ఇంటికి ఒక పెద్ద దిక్కుగా ఉండి, మరో అన్న కూడా సుధాకర్ రెడ్డి గారైనా మా అక్క సుహాసినమ్మ గారిని కూడా ఎంతో ప్రేమతో కూడా వారు ఎప్పుడు కూడా ఆదరాభిమానాలతో కూడా మా కుటుంబాన్ని అందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి వారు. దాదాపు అంటే 1967 సంవత్సరంలో వివాహం అయిన సుబ్రహ్మణ్యరెడ్డి గారికి పార్వతమ్మ గారికి అంటే 57-58 సంవత్సరాల క్రితం మాగుంట కుటుంబానికి ఆ మహాతల్లి రావడం జరిగింది. 58 సంవత్సరాలుగా ఈ కుటుంబం అంతా కూడా ఒకటే కుటుంబంగా కూడా కలిసిమెలిసి ఉండటం నేను చూశాను. ఇంకా మా పిల్లలు కూడా రావటం కూడా చూశాను. కానీ కొద్ది కాలంగా అస్వస్థతగా ఉండిన తర్వాత ఎక్కువ కాలం అనేది ఉండేదాని కొరకు ఎంతో ప్రయత్నాలు అనేది మేమందరం కూడా చేయటం జరిగింది డాక్టర్ల ద్వారా. కానీ విధి వక్రీకరించి వారు కాలం చెందారన్నంటేనే చాలా కష్టతరమైంది ఇది మాగుంట కుటుంబానికి. వంగూరులోని జిల్లా పశుసంవర్ధక శాఖ ఆవరణంలో ఏఎస్సీఏడీ నిధుల నుంచి 25 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన రీజనల్ పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాలల అదనపు గదులను వంగూరు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన దామచల జనార్దన్ రావుకు పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ బేబీ రాణి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం శిలాఫలకం వద్ద విశేష పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు శిలాఫలకాన్ని ఆవిష్కరించి అదనపు గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ జేడీ బేబీ రాణి మాట్లాడుతూ రీజనల్ పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల కోసం 25 లక్షల రూపాయల వ్యయంతో నూతన గదులను ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. జిల్లాలోని పశువులకు సంబంధించిన వ్యాధులను ఇక్కడ ప్రయోగశాల నందు నిర్ధారణ చేసి ఫలితాలు వెల్లడించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ వైద్యులు సురేంద్ర, పర్యవేక్షణ అధికారి రోజ్ కుమార్, టీడీపీ నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, బండారు మదన్, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు బొల్లినేని వాసుకృష్ణ, చావలి సుధీర్, ఆంజనేయులు, రమేష్, జనసేన నాయకులు ఉంగరాల మోహన్ తదితరులు పాల్గొన్నారు. RADDL రీజనల్ యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ సెంటరు ఒంగోలు డిస్ట్రిక్ట్ది ఇక్కడ క్యాంపస్ జేడీ క్యాంపస్లో ఉండడం జరిగిందండి. అందులో డీడీ గారి గది పైనంతా పెచ్చులు ఊడిపోయి చాలా రిపేర్స్ అవసరమైతే డైరెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆస్కార్ ఫండ్ల కింద 25 లక్షలు రిపేర్లకు ఇచ్చారు. అది రిపేర్ చేయడానికి స్లాబ్ కూడా ఇంకా కొత్తగా వేయడము ప్లస్ భీమ్ సరిగా లేదు అవన్నీ అంటే దానికి అదనపు గదులుగా పర్మిషన్ అడిగి ఇక్కడ ఉన్న ప్లేసెస్లో ఒక డీడీ గారి రూము ఒక చిన్న గదిని కట్టడం జరిగిందండి ఆ ఫండ్స్ కింద. ఈ RADDL అంటే రీజనల్ యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ సెంటర్ అండి. ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఏ స్పెసిమన్స్ అన్నా పంపిస్తే డంగ్ అవ్వచ్చు, మిల్క్ అవ్వచ్చు, బ్లడ్ అవ్వచ్చు, ఎనీ శాంపుల్స్ని ఇక్కడికి పంపిస్తే ఎగ్జామ్ చేసి రిజల్ట్స్ ఇస్తారండి. బట్ ప్రకాశం జిల్లాలో మనకి ఎవ్రీ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ యానిమల్ డిసీజ్ డయాగ్నోసిస్ CADDL అని ఉండడం జరిగిందండి. ప్రతి కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో అక్కడ ఒక ల్యాబ్ టెక్నీషియన్ అటెండర్ ఉంటారు. అతనే అక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులు ఇచ్చే శాంపుల్స్ని డంగ్ శాంపుల్స్, మిల్క్ శాంపుల్స్, బ్లడ్ శాంపుల్స్ అవన్నీ కూడా వాళ్ళు టెస్ట్ చేసి రిజల్ట్స్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రకృతి ప్రకోపానికి అతలాకుతలమైన విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు అనేక మంది దాతృత్వం కలిగిన వారు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలకు వచ్చిన వరదల తాటికి నీటి మునిగిన విజయవాడ ప్రజలకు అండగా నిలిచేందుకు తమ వంతు సహాయంగా సిటీ కేబుల్, సిటీ డిజిటల్ నెట్వర్క్ సభ్యులు ముందుకు వచ్చారు.
వరద బాధితుల సహాయార్థం 15,116 రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి సిటీ కేబుల్ ఎండి దండముడి కృష్ణమోహన్ 15,116 రూపాయల చెక్కును ఆయనకు అందజేశారు. వరద బాధితులకు అండగా నిలిచినందుకు సిటీ కేబుల్ ఎండి కృష్ణమోహన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు నగరం నందు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అంబేద్కర్ భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి నిర్వాహకులు బోనదుర్గ అధ్యక్షత వహించారు. అనంతరం తప్పెటగుళ్ళు, మిమిక్రీ షో, జముకుల కథ, చిన్నారుల భరతనాట్యం, నాటక ప్రదర్శనలు వీక్షకులను అలరించాయి. సూర్యశ్రీ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ, నర్సం అధ్యక్షురాలు అరుణ, అంగలకుర్తి ప్రసాద్, సుబ్బయ్య, కళాకారులు జబర్దస్త్, అప్పారావు, అసిరయ్యతో పాటు పలువురు కళాకారులు పాల్గొన్నారు. పక్కరండి. దామచర్ల వెంకటరమణ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సన్మానం చేసుకోవాలని కోరుకుంటున్నాం. బలగారం ప్రవర్తన కోరుతున్నాం. వేదిక మీదకి అందరూ వరుసకొచ్చి సన్మానాలు చేయించుకుంటామా. తర్వాత పథకం చేతులు గారు, అలాగే రాజు గారు, అలాగే అందరూ కూడా సత్యం అంటే సత్యవంతుడు కాదు, దమ్మ అంటే దమ్మాత్ముడు కాదు. నీ ఇంటికి వస్తే గుమ్మ పట్టుకుని రేపేస్తున్నారే వీళ్ళు. ఈ ఎందుకమ్మా నీకు సత్య ధర్మాన్ని పేరు తింటా రే. నీ ఇంటికి ఫుల్గా తాగేసి వచ్చా, ఇక్కడికి వచ్చాడు సాక్ష్యము లేదు, ఆధారము లేదు రే. విధంగా సాయి కుమార్ గారి వాయిస్ అనుగ్రహించండి. కొండవలస లక్ష్మణరావు గారికి నేను ఒక 10 సినిమాలో డబ్బింగ్ చెప్పానండి, ట్రాక్స్ చెప్పాను. కొండవలస లక్ష్మణరావు గారి వాయిస్ ఇంప్లిట్ చేస్తారు. అశ్వరీ గారు రెడీగా ఉన్నారు. అశ్వరీ గారు ఎక్కడ ఉన్న స్టేజ్ దగ్గర రావాలి. పెళ్ళెప్పుడమ్మా ఎక్కడమ్మా పెళ్ళెప్పుంటే వైనట్టడం రేప ముందు నీకు నాకు వేరే సాక్షి నేరం ఆడబంది పువ్వమ్మా పొద్దు పడుకున్నమ్మా సంజకడ సూర్యుడు అన్నగాడు నన్నాడే వన్నదాడు నుంచి కొప్పుదాడు నాకు వచ్చాడు ముందుకి వచ్చాడే
అర్జున ఈ విషయమున తలపవైతే నీకులుగా అడుగు చదివి తలపవైతే చుట్టలిగకు ధర్మమైన ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఉంటూ గత కరోనా టైంలో అనేక కార్యక్రమాలు చేస్తూ మరి ప్రజల్లోకి కళారూపాలన్నీ తీసుకొని పోయి ప్రజలకి కళారూపాలను పరిచయం చేయడమే ముఖ్య ఉద్దేశంగా మా భాస్కరాన్ని చేస్తూ మమ్మల్ని ఈ గూటి పక్షులుగా మొత్తాన్ని చేర్చినటువంటి ముందు మా భాస్కరానికి ఆ క్రెడిట్ మేము ఇస్తున్నాము. ఈరోజు విజయవాడ వరద బాధితుల సహాయార్థమై లేట్ అయినా కూడా విజయవాడలో ఉన్నటువంటి ప్రజలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఎంత సహాయం చేసినా అనేక కోట్లు సహాయం చేసినా కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఇంకా సహాయాలు చేసే విధంగా మన కళాకారుల కళారూపాల ద్వారా చైతన్యం పరిస్తే ఇంకా ప్రభుత్వానికి నిధులు సేకూరుతాయనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టి మన ప్రకాశం జిల్లాని ఎన్నుకోవటం, అందులో నాకు తెలిసిన కొంతమందిని, ఎందుకంటే నాకు ఇచ్చిందే 6 days. ఈ 6 daysలో 2 రోజులు పేపర్ వర్క్ చేసుకోవటం, 3 రోజులు 4-5 దగ్గర పెద్దల దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న అమౌంట్లు తీసుకోవటం, అవి మాకు పెద్ద అమౌంట్లే తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మా తరపున కళాకారుల తరపున మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ఒక చిన్న నిధి కింద వరద బాధితులకు వరదాభక్తిగా మాట్లాడుతూ మేము కూడా కళాకారులు ఉన్నాము. మంచి ఉద్దేశంతో ఇందాక శివ గారు మాట్లాడుతూ ఉంటే నాకు కూడా చాలా బాధ వేసింది. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం లేక తినడానికి తిండి లేకపోయినా భగవంతుడు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కటి ఇస్తాడు. దానికి మన వాళ్ళకి కళాకారులకి కళలు ఇచ్చాడు. వాళ్ళు చేసే పనులు కానీ అందరినీ కూడా నవ్వించే దాంట్లో కానీ వాళ్ళకు ఒక మంచి భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన వరం. అలాంటి కళాకారులంతా కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నా ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఎన్నో పనులున్నా ఎక్కడెక్కడ ఉన్నా ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు ఎన్ని బిజీగా ఉన్నా కూడా ఈరోజు ఒంగోలులో మన వాళ్ళంతా వచ్చి వాళ్ళ కోసం రాలా. ఎక్కడైతే విజయవాడలో వరదల్లో ఇబ్బందులు పడ్డారో ప్రజల కోసం ఆ ప్రజల్ని ఏదో విధంగా ఆదుకోవాలి. వాళ్ళ దగ్గర డబ్బులున్నా లేకపోయినా ఆ కళలన్నా చూపించి కొంత డబ్బైనా కూడా వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి అలాంటి కళాకారులందరూ వచ్చి ఈరోజు ఒంగోలులో ఇంత కార్యక్రమం ఈరోజు చేశారంటే వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ మీడియా ద్వారా అవ్వచ్చు, లేకపోతే ఒంగోలులో ప్రజలు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, దేనికోసం వచ్చారు, వాళ్ళు ఏమైనా డబ్బుల కోసం వచ్చారా, వాళ్ళు ఏమన్నా ఇక్కడ నాట్యాలు చేసే ఏదో 10 రూపాయలు తీసుకొని పోదాని వచ్చారా, ఎక్కడో జరిగిన వరదలకి వీళ్ళకి సంబంధం లేకపోయినా కూడా వాళ్ళు ఒక మానవతా వృత్తితో వచ్చి వాళ్ళు ఈరోజు ఇంత కార్యక్రమం చేసి వాళ్ళు 2 లక్షల రూపాయలు ఈరోజు కలెక్ట్ చేసి మన ముఖ్యమంత్రి గారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వబోతున్నారు అంటే వాళ్ళు నిజంగా ఆ భగవంతుడు చల్లగా
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని జనసేన పార్టీలోకి చేర్చుకోవద్దంటూ ఒంగోలు నగరం నందు తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రకాశం జిల్లా తెలుగు యువత అధ్యక్షులు ముత్తెన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక చర్చ్ సెంటర్ వద్ద నుంచి హోటల్ కోలస్ వరకు ప్లకార్డులు చేతపట్టుకుని ర్యాలీలు చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తెలుగు యువత నాయకులు చెవులో పువ్వు పెట్టుకుని మోకాలపై నిల్చొని తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు యువత అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు టీడీపీ కార్యకర్తలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసి అక్రమ కేసులు బనాయించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని జనసేన పార్టీలోకి తీసుకోవద్దని కోరారు. భూ కబ్జాలు దాడులతో బాలినేని అరాచక పాలన సాగించారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పవన్ కళ్యాణ్ కార్యకర్తల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని వ్యవహరించాలని అన్నారు. కార్యకర్తలను కాదని బాలినేనిని పార్టీలోకి తీసుకుంటే వివాదాలు తలెత్తుతాయని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రాము, రమేష్, ఐటీడీపీ నాయకులు వీరాంజనేయులు, వెంకట్తో పాటు పలువురు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో ఖచ్చితంగా బాలినేని రాకను వ్యతిరేకిస్తాం. ఒంగోలు అభివృద్ధి ఖచ్చితంగా మేము బాలినేని వ్యతిరేకిస్తున్నాం. చేర్చుకోవద్దు బాలినేని జనసేనలో చేర్చుకోవద్దు. కార్యకర్తల మనోభావాలను దెబ్బతీయొద్దు. కూటమి ప్రభుత్వ కార్యకర్తల మనోభావాలను బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారిని జనసేనలో చేరాలనుకుంటున్నాడో మేమందరం కూడా దానికి వ్యతిరేకిస్తూ ఉన్నాం. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ జనసేన పార్టీ కార్యకర్తల మీద కానీ అనేక కేసులు పెట్టి అనేక విధాలుగా భూములు కబ్జా చేసి కార్యకర్తలు అనేవాడిని ఒంగోలులో లేకుండా చేసి తెలుగుదేశం పార్టీని జనసేనని ప్రకాశం జిల్లాలో లేకుండా చేస్తాననేటువంటి ప్రగల్భాలు పలికినటువంటి బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారికి మీకు సిగ్గు శరం అనేది ఉందా? మీరు అసలు మనుషులేనా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కష్టపడి కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారో వాళ్ళని బాధ పెడుతూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఈరోజు ఒంగోలులో నుంచి జనసేన తరపున చేరటానికి వెళ్తున్నటువంటి బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారి గురించి పవన్ కళ్యాణ్ గారికి ఒక్క విన్నపం తెలియజేసుకుంటూ ఉన్నాం. మీరు నిజంగా మాకు చెప్పిన మాటలన్నీ కూడా అపహాస్యం అయ్యేటట్టు 20 కేజీల బియ్యం కోసం కాదు 20 సంవత్సరాల భవిష్యత్తు కోసం జనసేనని నిర్మించాను. నేను ఎప్పుడు కూడా తప్పు చేయను. దుష్ట రాజకీయాలు ఏదైతే భూ కబ్జాదారుల్ని నేను చేర్చుకోను, నిక్కర్స్తో నిజాయితీగా ఉన్నటువంటి కార్యకర్తల్ని నేను చేర్చుకుంటా అని చెప్పావో ఆ మాట మీద నిలబడతారని నేను కోరుకుంటూ ఉన్నాను. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. ఆయన నిర్ణయాన్ని మేము ప్రజెంట్ తప్పుపడుతున్నాము. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నారు, పేదవారికి 20 కేజీల బియ్యం ఇవ్వటం కాదు 20 సంవత్సరాల భవిష్యత్తు అనేది వాళ్ళకి చూపించడానికని జనసేన సిద్ధాంతాలతో ముందుకెళ్తున్నారన్నారు. మరి అలాంటి సిద్ధాంతాలతో ముందుకెళ్తున్నటువంటి నాయకులు ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్ళలో చూసుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎన్నో భూ ఆక్రమణలు కానీ భూ కబ్జాలు కానీ జనసేన నాయకులు అయితేనేమి టీడీపీ నాయకులను అయితేనేమి ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో అందరూ చూశారు. మరి అలాంటి అవినీతి పరుణ్ణి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎలా పార్టీలోకి చేర్చుకుంటున్నారు? ఆయన భవిష్యత్తు గురించి 20 సంవత్సరాల భవిష్యత్తు గురించి 20 కిలోల బియ్యం ముఖ్యం కాదని చెప్పిన నాయకుడు ఈరోజు మరి అవినీతి పరుణ్ణి ఎలా పార్టీలోకి చేర్చుకుంటున్నారు? మేము ఒంగోలు టీడీపీ నాయకులుగా తన నిర్ణయాన్ని అయితే పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి పూర్తిగా తెలుసుకొని పార్టీలో చేర్చుకుంటున్నారా, లేకపోతే ఎవరైనా మధ్యలో కోవట్లు చెప్తే వాళ్ళ మాటలు విని తెలుసుకుంటున్నారా? ఒకసారి మీరు ఆయన గురించి పూర్తిగా తెలుసుకొని పార్టీలో చేర్చుకుంటే బాగుంటుందని మా విన్నపం. ఇంకోటి ఏంటంటే గడిచిన 5 ఏళ్ళు ఆయన జిల్లాలో చేసిన అవినీతి, అక్రమాలు, అరాచకాలు, దౌర్జన్యాలు, టీడీపీ కార్యకర్తలపై జనసేన కార్యకర్తలపై ఆయన పెట్టిన కేసులు అవన్నీ ఇప్పటికీ మేము ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఇవన్నీ మర్చిపోయి మీరు ఆయన జనసేనలో చేర్చుకుంటే మేము మాత్రం ప్రకాశం జిల్లాలో ప్రశాంతంగా ఉండలేము. ప్రకాశం జిల్లాలో కూడా అదే కోరుకుంటున్నారు. దయచేసి మీరు ఒకసారి పునరాలోచించి ఆయన్ని పార్టీలో చేర్చుకుంటారా లేదనేది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం.
ప్రాధాన్యత క్రమంలో గ్రామాల్లో అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే దామచల జనార్దన్ పేర్కొన్నారు. వలేటివారిపాలెంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2014-19 మధ్య తెదేపా హయాంలోనే సామాజిక భవనం, సీసీ రోడ్లు, శుద్ధ జల కేంద్రం నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. వలేటివారిపాలెం ఒంగోలు లింక్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 100 రోజుల పాలన కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు తెదేపా అధ్యక్షుడు నూకసాని బాలాజీ, పరిశీలకుడు వినుకొండ సుబ్రహ్మణ్యం, నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, పోలవరపు వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో అనుమతి లేకుండా వేసిన లేఅవుట్, అనాధికారిక విద్యుత్ కలెక్షన్ల విషయాన్ని కొందరు స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఇదివరకు ఉండే టైంలో 14-19లో మన గ్రామాల్లో ఉండే అన్ని కూడా సమస్యలు దాదాపు మనం తీర్చాం. తర్వాత ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గ్రామానికి ఒక పనులు కూడా జరగల. ఈరోజు కొంతమందికి పెన్షన్లు వచ్చే వాళ్ళకి, రేషన్ కార్డులు ఉండే వాళ్ళకి కూడా ఏదో ఒక కారణాల చేత కరెంటు బిల్లు పెరిగిందనో, లేకపోతే మీకు కారు ఉందనో, లేకపోతే మోటార్ సైకిల్ ఉందనో ఇలాంటివన్నీ కూడా తీసేశారు. దానికి మన నియోజకవర్గంలో దగ్గర 4,000 పెన్షన్స్ అదనంగా ఉండే వాళ్ళవి కూడా తీసేసి కూడా జరిగింది. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా 3.5 లక్షలు 4 లక్షల మందికి మనం పెన్షన్లు అర్హత ఉండి వీలైన వాళ్ళందరం కూడా ఉండారు. అవి కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తున్నాం. 100% మన నియోజకవర్గాల్లో ఎవరైతే ఎలిజిబిలిటీస్ ఉన్నారో, ఎవరికైతే పెన్షన్ రావాల్సినవి ఉన్నాయో, రేషన్ కార్డు రావాలో అవి ఖచ్చితంగా తొందరలోనే వాళ్ళందరికీ కూడా వచ్చే విధంగా మనం చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా ఏదైతే మన ఊర్లో సిమెంట్ రోడ్లు అన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకోగలిగాం ఆ రోజు ఉండే పరిస్థితుల్లో. ఈరోజు మళ్ళా ఉంటే సిమెంట్ రోడ్లు ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయంటే, మన ఎస్సీ కాలనీ కానీ బీసీ కాలనీకి ఉన్నాయంటే దానికి కూడా 50 లక్షల రూపాయలు మొన్న పూర్తిగా పెట్టాం. దాంతోపాటు మన ఊర్లో అన్నీ కూడా మొత్తం కూడా సిమెంట్ రోడ్లు కంప్లీట్ అవుతుంది. మెయిన్ రోడ్డు ఒకటి మాత్రం మన వాళ్ళు అడుగుతున్నారు, 20 సంవత్సరాలు ఎప్పుడో వేసిన రోడ్డు అది డౌన్ అయ్యింది కాబట్టి దానికి మళ్ళా సిమెంట్ రోడ్డు ఒకటి కావాలన్నారు. ఈసారి ప్రయారిటీలో తప్పకుండా మెయిన్ రోడ్డు కూడా పెట్టి దాన్ని కూడా రోడ్డు కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంకా పోతే డ్రైన్లు ఉన్నాయి, డ్రైన్లకు ఒక 50 లక్షలు పెడితే పూర్తిగా మన గ్రామంలో డ్రైన్లు అన్నీ అయిపోతుంది. అది కాకుండా చెరువును కూడా పోయినసారి వదిలేసి మంచినీళ్ళు వాడుకునే చెరువును కూడా ఈరోజు మురికి నీళ్ళలాగా చేసి పెట్టారు. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన పార్లమెంటు శాసనసభ మాజీ సభ్యురాలు స్వర్గీయ మాగుంట పార్వతమ్మ మృతి పట్ల ఒంగోలు నగరం నందు మాగుంట అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. రామ్ నగర్ 2వ లైన్లోని మాగుంట కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాగుంట అభిమానులు మాట్లాడుతూ ప్రజాసేవకై నిరంతరం శ్రమించిన వ్యక్తి పార్వతమ్మ అని కొనియాడారు. ఎంపీ, ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజల మన్నలను పొందారని అన్నారు. ఈ కార్యక్రమంలో అయినబత్తిన ఘనశ్యాం, తాత ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, కుప్ప రంగసాయి, మలగ రమేష్, ఓగిరాల రామకృష్ణ, ఆత్మకూరి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ జీ ఆమెకి జిల్లాలో అందరూ తల్లిగా, పార్వతమ్మ అమ్మగా, ఒక మాగుంట కుటుంబంలో ఒక అమ్మని కోల్పోయినట్టే మేమందరం భావిస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరిని గౌరవించి, ప్రతి ఒక్కరిని ఆదరించి, ఇక్కడ రాజకీయ పరిచయాలే కాకుండా అన్ని రకాలుగా మంచి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి అప్పుడు పుట్టపర్తిలో హార్ట్ సర్జరీలకు కానీ మాగుంట సుబ్రహ్మరెడ్డి గారికి తోడుగా ఉండి, అట్లానే ఆమె మన పార్లమెంటు సభ్యురాలు అయిన తర్వాత తదనంతరం మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీగా ఉండాలని ఆమె ప్రపోజ్ చేసి
ఎందుకంటే సుబ్రహ్మరెడ్డి గారి ఆశయాలన్నీ కొనసాగించేది మాగుంట శ్రీనివాసరెడ్డి గారే వల్ల వద్ది అని ఆమె ఇక్కడ ఎంపీ గారి నుంచి తప్పించుకొని మన శ్రీనివాసరెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. మాగుంట కుటుంబం అనే కుటుంబం ప్రజల్లో మమేకమై ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ మాగుంట చారిటబుల్ ట్రస్ట్ నుంచి విద్యా విధానంలో కానివ్వండి, మంచినీటి సౌకర్య విధానం కానీ, మౌలిక సదుపాయాలు ఎన్నెన్నో ఏర్పాటు చేయడంలో ప్రకాశం జిల్లా ముఖ్యంగా అభివృద్ధి కావడంలో వారి పాత్రని తమ వంతు పాత్ర పోషించారు. గవర్నర్లు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి వదిన గారి శ్రీ మాగుంట పాత్ర గారు మా అందరికీ మేము ఎన్నోసార్లు, ఎందుకంటే మేము ఎక్కడికైనా ఢిల్లీ పోయినా కానీ, నెల్లూరు పోయినా కానీ, హైదరాబాద్ పోయినా కానీ తను దగ్గరుండి మా అందరికీ భోజనం వడ్డించిన వ్యక్తి ఆమె. ఎందుకంటే ఒక పార్లమెంట్ సభ్యురాలుగా ఉండి తను దగ్గరుండి మమ్మల్ని అందరినీ కూడా ఎంతో ప్రేమగా ఆదరించి భోజనం తినేటప్పుడు కానివ్వండి, అదే కానీ ఏదైనా పని మీద పోయినప్పుడు ఆప్యాయతగా పలకరించే వ్యక్తి శ్రీ మాగుంట పార్వతమ్మ గారు. అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేదానికి చాలా మాగుంట సుబ్బరామరెడ్డి గారు సతీమణైనటువంటి మాగుంట పార్వతమ్మ గారు స్వర్గస్థులైనారు. ఆనాడు 1991 మాగుంట సుబ్బరామరెడ్డి గారు రాజకీయ అరంగేటం చేసినప్పటి నుంచి కూడా ఆయనకు వెన్నుదండి ఆమె ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ఆయన ముందుకు నడిపించి ఈ రాజకీయ ప్రస్థానంలో ముందుకు నడిపించారు. ఈ జిల్లాకి అనేక సేవలు చేసినటువంటి మాగుంట కుటుంబంలో ఆమె లక్ష్మీదేవి అనేటువంటి పేరు ఉంది. అందుకని మాగుంట సుబ్రహ్మణ్య గారు ఉన్నప్పుడు కూడా పార్వతమ్మ గారిని మహిళలందరూ కూడా జిల్లా నుంచి వచ్చి అందరూ కూడా ఆమెను పలకరించి ఆప్యాయంగా వాళ్ళందరితో కూర్చొని బాగా మాట్లాడేటువంటి పేరున్నటువంటి వ్యక్తి పార్వతమ్మ గారు. ఆనాడు మాగుంట ఫ్యామిలీతో పగడాల రామయ్య గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు మామగారు. అప్పటి నుంచి కూడా మేము ఫ్యామిలీతో కొనసాగుతాము రాజకీయ పరంగా. ఇప్పుడు కూడా రాజకీయంగా ఆమె ఎంపీగా పోటీ చేసినప్పుడు కానీ, అలాగే కావలి నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. మాజీ పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా శాసనసభ్యులు అయినటువంటి మాగుంట పార్వతమ్మ గారు స్వర్గస్థలవతం చాలా బాధాకరంగా ఉంది. దాదాపుగా 3 దశాబ్దాల క్రితం మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఒంగోలు ప్రజల తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనే విధంగా అపర భగీరథుడు మంచిని తీసుకొచ్చి ట్యాంకుల ద్వారా పోసి ఒంగోలు ప్రజల దాహం తీర్చిన ఏకైక నాయకుడు ఎవరంటే ఆయన సుబ్బరామరెడ్డి గారు. ఆయన ఆశయాలని పునరుద్ధరించుకుని ఆ రోజు ఆయన చనిపోయిన తర్వాత కూడా పార్వతమ్మ గారు కూడా గెలవటం, అదేవిధంగా మన జిల్లాకు తోడ్పడించడం ఇవాళ చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఆ ఆశయాన్ని కొనసాగిస్తూ మన ఇవాళ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా జిల్లా ప్రజలను అవసరాలను తీర్చే విధంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఇవాళ చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎన్నో కార్యక్రమాలు ఒంగోలు పరిసర ప్రాంతాలు ప్రకాశం జిల్లాలో చేయడం, ఇవన్నీ కూడా అమ్మగారి ప్రోత్సాహంతోనే మన మాగుంట సుబ్బరామరెడ్డి గారు చేయడం అనేది జరిగింది ఆ రోజుల్లో. అయితే మేము ఎప్పుడు వెళ్ళినా మాకు అమ్మాయి ఆమె ఏంటంటే మాకు ప్రతి ఆమె ఒంగోలు వచ్చినప్పుడల్లా కూడా నెల్లూరు పోయినా చెన్నై పోయినా ఆమె మమ్మల్ని తన సొంత బిడ్డల్లాగా చూసుకునేది. అటువంటి అమ్మగారు ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందులు పడ్డారు. మరి అనారోగ్యం కారణంగా బాగా ఇబ్బంది పడి మన అబ్బాయి విజయబాబు చనిపోవడంతో ఇంకా కుంగిపోయి ఉన్నారు. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. మరి అటువంటి అమ్మగారు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. మరి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నగారికి మనందరం కూడా తోడుగా ఉండి ఆయన యొక్క ఆశయాల్ని కొనసాగించడానికి సహకరిద్దామని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 పథకాలను రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరుతూ ఒంగోలు నగరం నందు కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు షేక్ సైదా ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట తాళీ బజావ్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గరిటెలతో ప్లేట్లు కొడుతూ పార్టీ నాయకులు తమ నిరసనను తెలియజేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు గడిచినా సూపర్ 6 పథకాలను పూర్తి స్థాయిలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రజలను మభ్య పెట్టకుండా ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. తిరుమలకు రాజకీయ రంగు అంటించవద్దని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం, ఒంగోలు అసెంబ్లీ అధ్యక్షురాలు నాగలక్ష్మి, మన్నం ప్రసన్నరాజు, పాలపర్తి విజేష్రాజ్, రసూల్, సతీష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. సంక్షేమం ఈ 100 రోజుల పాలనలో సంక్షేమం నిల్, అభివృద్ధి నిల్, సంక్షేమం నిల్, ఓన్లీ ప్రచారం మాత్రమే ఫుల్గా కనిపిస్తూ ఉంది. ప్రతిదానికి ప్రచార యావతో మీరు ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ప్రజలకు మీ గుండా ఒక్క న్యాయాభాస కూడా ప్రయోజనం చేకూర్చలేదని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో షరీఫ్లమ్మ నాయకత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించబోతా ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రజల మనోభావాలతోటి తిరుపతి వెంకన్న స్వామిని అపహాస్యం చేస్తూ లడ్డు రాజకీయం చేయడం అనేది సమంజసం కాదని చెప్పి లౌకికవాదులు ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామి ఒక హిందువులకే సొత్తు కాదు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మందికి వెంకన్న స్వామి అందరికీ ఆప్త బంధువు. ఎందుకంటే అన్ని వర్గాల వారు, అన్ని జాతుల వారు, అన్ని మతాల వారు కూడా ఆయన అభిమానంతో కొలిచేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ విషయాన్ని బీజేపీ రాజకీయం చేయాలని చూస్తూ ఉంది. మత విద్వేషాన్ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని సాగించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఎంపికైన మన జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా గారి ఆధ్వర్యంలో షర్మిలమ్మ గారి పిలుపు మేరకు తాలిబాన్ అనే ఈ కార్యక్రమాన్ని 100 రోజుల పరిపాలనకు నిరసనగా ఈరోజు కలెక్టరేట్ దగ్గర చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడైన శ్రీపతి ప్రకాశం గారు విచ్చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనాలు, కాంగ్రెస్ శ్రేణులందరూ పాల్గొని ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ 100 రోజులు ఈ పాలన మీద నిరసన వ్యక్తం చేయడానికి షర్మిలమ్మ గారి పిలుపు మేరకు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్ల నందు కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఈ 100 రోజుల్లో మహిళలకు ఇవ్వాల్సిన అమ్మ దీవెన 15,000 కానీ, 1,500 రూపాయల నెలది కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, ఉచిత బస్సు కానీ ఇలాంటి పథకాలు ఏమి అమలు చేయకుండా ఉండటానికి ఈ ప్రభుత్వం చేస్తున్న లడ్డు యొక్క రాజకీయాన్ని పక్కన పెట్టి పరిపాలన బాగుండాలేటట్టుగా చేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరఫున అర్ధరాత్రి 2 గంటల సమయంలో నగరంలోని కొత్తపట్నం బస్టాండ్ ప్రాంతంలో గల కాకతీయ నగర్లో దొంగలు హల్చల్ చేశారు. కాకతీయ నగర్ 2వ లైన్లో నివాసం ఉంటున్న పొన్నం సీతమ్మ అనే వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తుంది. రాత్రి 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి వెనక నుండి తలుపు తీసుకొని ఇంట్లోకి ప్రవేశించి సీతమ్మను ముసుగు వేసి కొట్టి కట్టివేసి ఇంట్లో ఉన్న 1,00,000 రూపాయల నగదు, ఆమె చెవులుకున్న కమ్మలను దొంగలించిన సంఘటన చోటు చేసుకుంది. సంఘటన స్థలాన్ని ఒంగోలు 2వ పట్టణ పోలీసులు సందర్శించి క్లూస్ టీం రప్పించి సమాచారాన్ని సేకరించారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు జరిగిన సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. 2వ పట్టణ సిఐ మేడ శ్రీనివాసరావు సంఘటన జరిగిన తీరు తెలుసుకొని క్లూస్ టీం ద్వారా సేకరణ చేసి వేలిముద్రల ద్వారా దొంగతనం చేసిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తామని, జరిగిన సంఘటనపై కేసు నమోదు చేశామని అన్నారు. వృద్ధురాలు మాత్రం 4 వ్యక్తులు వచ్చారని, 2 వ్యక్తులు బయట కాపలకాయగా 2 వ్యక్తులు లోపలికి వచ్చి నన్ను కట్టివేసి కొట్టి నగలు తీసుకువెళ్లారని పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. సైన్స్ పట్ల విద్యార్థుల ఆసక్తి పెంచాలన్న ఉద్దేశంతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. పాఠశాల విద్యాశాఖ సహకారంతో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాల పేరుతో టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. జిల్లాలోని 600 ఉన్నత పాఠశాలలకు చెందిన 30,000 మంది విద్యార్థులు సైన్స్ టాలెంట్ టెస్టులో పాల్గొన్నారు. బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ తో కూడిన టాలెంట్ టెస్టులో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా ఇందుకు సంబంధించిన ప్రశ్న పత్రాలను జన విజ్ఞాన వేదిక జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలలకు పంపించింది. ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో సైన్స్ టాలెంట్ టెస్ట్ జరిగింది. పాఠశాల స్థాయిలో తరగతి వారీగా మొదటి స్థానంలో నిలిచిన వారిని జట్టుగా ఏర్పాటు చేసి మండల స్థాయి పోటీలకు పంపించనున్నారు. మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన వారిని జిల్లా స్థాయికి, జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించనున్నారు.
పాఠశాల స్థాయిలో సైన్స్ టాలెంట్ టెస్టులో పాల్గొన్న విద్యార్థులు తమ కెరియర్కు ఇలాంటి టెస్టులు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. మా స్కూల్లో చెక్ముక్కి టెస్ట్ పెట్టారు. ఇది సైన్స్, సోషల్, జనరల్ నాలెడ్జ్ వంటి సబ్జెక్ట్ల నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. ఇది నాకు చాలా ఉపయోగకరంగా ఉంది. నేను ఇది రాసి ఇంకా పై స్థాయికి వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తున్నాను. దాంట్లో సబ్జెక్ట్స్ ఫిజిక్స్, బయాలజీ, సోషల్, కరెంట్ ఇష్యూస్, జీకే. నేను ఇలానే పై స్థాయి ఎగ్జామ్ రాసి బాగా పై స్థాయి కోసం ప్రయత్నిస్తున్నాను. టాలెంట్స్లో సబ్జెక్ట్స్ వచ్చేటప్పటికి మనకి సైన్స్, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్స్ మెయిన్ సబ్జెక్ట్స్గా ఉంటాయి. ఎవ్రీ ఇయర్ 4-5 years నుంచి మా స్కూల్లో చెక్ముకి జన విజ్ఞాన వేదిక వాళ్ళు చెక్ముకి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 8th, 9th, 10th క్లాస్ నుంచి బాయ్స్ అండ్ గర్ల్స్ పిల్లలు ఈ టాలెంట్ టెస్ట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. నెక్స్ట్ మండల్ లెవెల్ నుంచి మండల్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళని డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్కి కూడా పిల్లల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. స్టేట్ లెవెల్లో ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ పిల్లలు సెలెక్ట్ అవుతారో వాళ్ళకి అప్రిషియేషన్తో పాటుగా మంచి ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం సందర్భంగా ఒంగోలు జీజీహెచ్ ఆవరణలో సూపరింటెండెంట్ దుర్గాదేవి, ఆర్ఎంఓ చెంచయ్య కేక్ కట్ చేశారు. ఫార్మసిస్టులు అందిస్తున్న సేవలను వారు కొనియాడారు. ఫార్మసిస్ట్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జీజీహెచ్ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, క్విజ్ కాలేజీ ఫార్మసీ విభాగం ప్రొఫెసర్ దివ్యశ్రీ, అసోసియేషన్ అధ్యక్షుడు రవికిరణ్, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ బాబు, రాష్ట్ర నాయకుడు రాజశేఖర్ రెడ్డి, ఫార్మసీ విద్యార్థులు పాల్గొన్నారు. పేషెంట్స్కి ఏ మందులు కావాలన్నా ఎలా యూజ్ చేయాలి అన్నీ కూడా చూసుకుంటారు. మనకి మీకు ఏదైనా అవసరం ఉన్నా, మీకు ఏదైనా ప్రాబ్లం అనిపించినా పేషెంట్ ఎట్లా వాడాలి వీళ్ళందరినీ అడగచ్చు, కంప్లీట్. తర్వాత ఇక్కడ ఒక టేబుల్స్ కూడా 2 అరేంజ్ చేస్తున్నాము. సో వీళ్ళు ఇచ్చిన మందులు ఒక్కోసారి వీళ్ళు చెప్పింది ఆ హడావుల్లో వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, మళ్ళీ ఎలా వాడాలి ఏంటి అనేది చూసుకుంటూ ఉంటారు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో అందుకోసం అని ఇక్కడ మనకి స్టూడెంట్స్ వస్తారు, స్టూడెంట్స్ వాళ్ళిద్దరినీ దినోత్సవం ఫార్మసిస్ట్ మీటింగ్ గ్లోబల్ హెల్త్ నీడ్స్ అంటే ప్రపంచీకరణలో మరి మందుల యొక్క ఆ నీడ్స్ ఏదైతే ఉందో వాటిని అందిపుచ్చుకోవడం కోసం ఫార్మసిస్ట్ యొక్క ప్రాధాన్యత గురించి ఫార్మసిస్ట్ అనే వాళ్ళకి పెద్ద గుర్తింపు లేకపోవచ్చు, కానీ ఫారెన్ కంట్రీస్లో వాళ్ళకి వాళ్ళ ప్రిస్క్రిప్షన్ లేనిదే మందులు ప్రిస్క్రైబ్ చేయడానికి లేదు, ఇవ్వడానికి లేదు. ఫార్మసిస్ట్కి అంత ప్రాముఖ్యత ఉంది. వైద్యుడు ధృవీకరించిన మందులను ఫార్మసిస్టు ఎప్పటికప్పుడు రోగులకు అందజేస్తూ మన వైద్య రంగంలో వెన్నుదన్నుగా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు ఫార్మసిస్ట్ అనేవాడు. సో ఈరోజు సెప్టెంబర్ 25న ఫార్మసిస్టుల దినోత్సవాన్ని ఆక్వా రంగంలో రైతులు ఎదుర్కొంటున్న పంట దిగుబడి సమస్యలను దేశం మొత్తంగా 50% ఉన్న అవంతి ఫీడ్స్ పరిష్కారం చూపుతుందని అవంతి ఫీడ్స్ సీనియర్ జనరల్ మేనేజర్ బీకే శెట్టి అన్నారు. ఒంగోలు ఎంఎస్ కళ్యాణ మండపంలో జరిగిన సదస్సులో రొయ్య సాగుల దిగుబడికి సంబంధించి మెలకువలను శాస్త్రవేత్తలచే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఇటీవల బ్లాక్ టైగర్ దిగుబడి విషయంలో రైతాంగం అవగాహన లోపం వల్ల వాటి రక్షణకు తీసుకోవాల్సిన సీడ్స్ విషయంలో మెలకువలు పాటించక బ్లాక్ టైగర్ రకం దిగుబడి విపరీతంగా తగ్గుతుందని పేర్కొన్నారు. అవంతి ఫీడ్స్ అందిస్తున్న ఆక్వా సీడ్స్ ను వాడినట్లయితే అధిక దిగుబడి వస్తుందని తెలిపారు. రొయ్య సాగులో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా విషయం సరిచూసుకోవాలని తెలిపారు. యాంటీబయోటిక్స్ వల్ల రొయ్యల వ్యాధులు నివారించలేమని, యాంటీబయోటిక్స్ భూసరాన్ని తగ్గించి ఆక్వా సాగుకు శాశ్వతంగా హాని కలిగిస్తాయని పేర్కొన్నారు. ప్రోబయోటిక్స్ రొయ్యల వ్యాధులు నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయని, రొయ్యల రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా వ్యాధులు నిరోధించి ఆక్వా సాగుకు మరింత బలం చేకూరుస్తుందని పేర్కొన్నారు. ప్రోబయోటిక్స్ వాడడం వల్ల భూసర శక్తిని పెంచుతుందని చెప్పారు. ఆక్వా సదస్సులో సైంటిస్టులు వినూత్నం నుంచి డాక్టర్లు లోక్, స్టీఫెన్ రలైట్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. రీజనల్ మేనేజర్ గోపాలకృష్ణ, టెక్నికల్ జనరల్ మేనేజర్ ఎస్ మహంతి, ఏరియా మేనేజర్లు నారాయణ స్వామి, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. So the management first is adjust the feeding rates, that means no overfeeding.
exchange some water. Sometimes the water becomes too thick, then they need to exchange some water. And sometimes when you don't have a good phytoplankton, based in France, and we are producing yeast and bacteria, so it is probiotic for the shrimp and human and all animal. So we are having a partnership with Avanti for a long time now, where we do some research together to propose some new solution for Indian market, and especially also now here we are in the area of monodon. So we help the monodon farmer to improve their results, which is of course never easy. We bring our knowledge and our solution as some tool to help against Vibrio development or support immunity in difficult situations, for example, to better control white spot or improve global results with sustainable solutions. Because what is also very important is sustainability and the ability for the farmer to export and sell their product with a safe product and good product for the local and international market. So thanks to Avanti. మన జిల్లా వ్యాప్తంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా బ్లాక్ టైగర్ కల్చర్ బాగా పెరిగి ఉంది. అదేవిధంగా కొంత పార్ట్ అనామీ కూడా ఉంది. సో ఈ ఉద్దేశంతో మనం ఇక్కడ ఈ డాక్టర్ లోక్ట్రాన్స్ని, స్టీఫెన్ రాలైట్ని తీసుకొచ్చి ఈ బ్లాక్ టైగర్ ష్రింప్ కల్చర్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వీటన్నిటి మీద, అదేవిధంగా యాంటీబయాటిక్స్ వాడకూడదు, ప్రొబయాటిక్సే వాడుకోవాలి అనే కాన్సెప్ట్ మీద కూడా ఈ రోజున ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. స్టీఫెన్ రాలైట్ గారు కూడా ఆయన ప్రొబయాటిక్ విశిష్టత గురించి ఆయన లాలమెండ్ కంపెనీ నుంచి ఫ్రాన్స్ దగ్గర నుంచి వచ్చున్నారు. ఆయన ఈ ప్రొబయాటిక్స్ ఏ రకంగా ఉపయోగపడతాయి అనే దాని మీద ఇప్పుడు దాకా సెమినార్ కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా డాక్టర్ లోక్ట్రాన్స్ కూడా బ్లాక్ టైగర్ ష్రింప్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఏ విధంగా చేస్తుంటే బెటర్ హీల్డ్ వస్తుంది, తర్వాత అవంతి వాడటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, అవంతి ఫీడ్ మూలంగా ఏ రకంగా ఎఫ్సిఆర్ అలాంటివన్నీ కూడా కలిసి వస్తుంది అనే దాని మీద కూడా మేము ఈ సెమినార్ పెట్టి మన ప్రాంత ప్రకాశం జిల్లా రైతు సోదరులందరినీ అంటే ఎడ్యుకేట్ చేయడానికి కోసం ప్రయత్నం చేస్తూ మనం ఈ రోజున ఈ పెద్ద సెమినార్ పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశేష సంఖ్యలో దాదాపు 700 మంది ఫార్మర్స్ రావడం జరిగింది. అదేవిధంగా వారందరికీ కూడా ఈ రోజున అతిథి మర్యాదలు కూడా మనం అవంతి ఫీడ్స్ తరఫున చేయడం జరుగుతూ ఉంది. 2-3 ప్లేస్లు జరుగుతూ ఉందండి. 2-3 టైగర్ ఏరియాలో మనం ఎక్కువ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ బ్లాక్ టైగర్ కల్చర్ ఇక్కడ బాగా జరుగుతూ ఉంది. సో మన లాలమల్ నుంచి స్టీఫెన్ రాలైట్, మన వియట్నాం నుంచి డాక్టర్ లోక్ట్రాన్ వచ్చారు. వీళ్ళిద్దరూ సైంటిస్టు R&D చేస్తారు మన ఈ రొయ్యల ప్రోడక్ట్ గురించి. మనం ఇప్పుడు రైతులకి కొత్త టెక్నిక్స్ని చెప్తా ఉన్నాం, ఎలా అవి సక్సెస్ చేయాలి. ఇప్పుడున్న పరిస్థితులు రేట్లు తగ్గుతూ ఉన్నాయి, పంటలు తక్కువ వస్తూ ఉన్నాయి. అప్పుడు మనకు రైతులకి మంచి క్రాప్ రావాలంటే ఎలాగ ఇది టెక్నిక్స్ని అలవర్చాలి, న్యూ టెక్నిక్స్ వస్తే ఫార్మర్స్ అదನ್ನು యూజ్ చేసి అది మంచి సక్సెస్ చేయాలని తీస్తూ ఉన్నాం. సో ఆ గురించి మనం ఇప్పుడు సెమినార్ చేస్తూ ఉన్నాం. ఈయన పేరు స్టీఫెన్ రాలైట్, చాలా మంది వచ్చారు. ఈయనొకరు డాక్టర్ అని సెమినార్. వంగరలోని జీజీహెచ్కి ప్రతిరోజు వందలాది మంది రోగులు వస్తూ ఉంటారు. వారికి వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారిని వార్డులో ఇన్ పేషెంట్లుగా ఉంచుతారు. వారికి వైద్య సేవలు అందించి పూర్తిగా కోలుకునే వరకు జీజీహెచ్ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది చూస్తూనే ఉంటారు. వైద్య సేవలు అందించే విషయంలో పేషెంట్ల నుండి వైద్యులు, వైద్య సిబ్బందికి సంక్రమిత వ్యాధులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్యులు, పీజీ స్టూడెంట్స్, నర్సింగ్ సిబ్బంది, శానిటరీ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం సంబంధిత విభాగాలకు చెందిన వారు వార్డులో పేషెంట్లకు వైద్య సేవలు అందించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రాక్టికల్ గా వివరించారు. ఇక్కడ వైద్యం కదా ఫోక్ చేసి సో 30 to 45 degrees ఫోక్ చేసి అక్కడి నుంచి తీసుకోవచ్చు.
గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఒంగోలులో ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ కంట్రోల్ ఐపీసీ అనేది 2 days ట్రైనింగ్ వర్క్షాప్ మన హాస్పిటల్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ అందరికీ, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి, ఇంటర్న్స్కి, స్టాఫ్ నర్సెస్కి అండ్ హెల్త్ కేర్ వర్కర్స్కి, శానిటేషన్ అందరికీ కూడా ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధానం వల్ల మనం హాస్పిటల్కి వచ్చిన తర్వాత పేషెంట్స్ అదనంగా ఈ ప్రొసీజర్స్ వల్ల కానీ లేదా కంటామినేషన్ వల్ల కానీ ఇన్ఫెక్షన్ పొందకుండా జాగ్రత్త తీసుకొని వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్ ఇంప్రూవ్ అవ్వడానికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనివల్ల ఒకసారి హాస్పిటల్లో వర్క్ చేసేటటువంటి హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అంటే డాక్టర్స్ కావచ్చు, నర్సులు కావచ్చు, వాళ్ళు కూడా ఇన్ఫెక్షన్ బారిన పేషెంట్స్ నుంచి పొందే ఒక్కొక్కసారి ప్రమాదం ఉంది. ఈ రాబోయే 2-3 నెలల్లో మన జీజీహెచ్లోను జిఎంసి ఒంగోలులో పనిచేసేటువంటి డాక్టర్లకి, హౌస్ సర్జన్స్కి, పీజీస్కి ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే హాస్పిటల్కి మనకి రోజుకి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఈ యొక్క హాస్పిటల్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వార్డులో కావచ్చు, క్యాజువాలిటీస్ కావచ్చు, ఐసీలో కావచ్చు, ఎలాంటి మనం చర్యలు తీసుకోవాలి అనే విషయం మీద స్టాఫ్ నర్సెస్కి, డాక్టర్స్కి చాలా విస్తృతంగా మేము గైడ్లైన్స్ అనేవి ప్రోటోకాల్ ప్రకారం చెప్పడం జరిగింది. వీటిలో అన్నిటికంటే ఇంపార్టెంట్ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి. మన హాస్పిటల్లో ఆల్రెడీ ఈ యొక్క కలర్ కోడ్ బిన్స్ ఉన్నాయి. రెడ్ కావచ్చు, ఎల్లో కావచ్చు, బ్లాక్ కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క వైట్ కలర్ కంటైనర్స్ అనేవి మన ఇక్కడ ఉన్నాయి. ఎల్లోలో ఏమేమి వేయాలి, రెడ్లో ఏమేమి వేయాలి, అదే షార్ప్ కంటైనర్లో ఏమేమి వేయాలి అనే విషయం మీద మనకి ట్రైనింగ్ అనేది హాస్పిటల్కి వచ్చిన పేషెంట్కి వాళ్ళ ఒక ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ కోసం వస్తారు. ఆ ట్రీట్మెంట్ తీసుకునే ఆ టైంలో వాళ్ళకి అనుకోకుండా వేరే మన ఇన్ఫెక్షన్ హాస్పిటల్లో ఆల్రెడీ మనం సరిగ్గా ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ కంట్రోల్ ప్రాక్టీసెస్ని ఫాలో అవ్వకపోవడం వల్ల వాళ్ళు వేరే ఇన్ఫెక్షన్స్ని తెచ్చుకునే అవకాశం ఉంది. సో పేషెంట్కి ఇబ్బంది, పేషెంట్ని చూసుకోవడానికి వచ్చిన అటెండెంట్కి ఇబ్బంది, ఇక్కడ పనిచేసే డాక్టర్కి, నర్సింగ్ స్టాఫ్కి అందరికీ ఇబ్బంది. సో ఏ ప్రికాషన్స్ మనం ఫాలో అయితే ఇవన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు. ఆ ప్రికాషన్స్ అన్నిటికీ ఎలాంటి గైడ్లైన్స్ ఉన్నాయి అనేది మేము వాళ్ళందరికీ ఈ 10 batches కింద డివైడ్ చేసి ట్రైన్ చేస్తాము. ఓన్లీ ఓరల్ ట్రైనింగ్ కాదు, డెమాన్స్ట్రేషన్స్ కూడా చేస్తాము, హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ ఇస్తున్నాము. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.